పేరు మీసాల గురప్ప, మా నాన్న పేరు ఆంబోతాంకన్న, మా మామ పేరు దొన్నపోతులేరయ్య, ఇంకొక మామ పేరు బరిగొడ్డు సాంబయ్య, మా మేనత్త పేరు ఏనుగు గంగమ్మ. ఈ ఆంబోతులు దొన్నపోతులు మీసాలు మా ఇంటి పేర్లు కాదు, అవి ముద్దు పేర్లు అంట. ఎంత చక్కని ముద్దు పేర్లే. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అప్పట్లో సరి కొట్టండి, సరిగా గుమ్ము రావాలి. అది మధ్యలో మార్చొద్దు. చప్పట్లు. నాకిద్దరంటే భయం, షుగరోలు బీపీ వాళ్ళు. ఒక సభలో అలాగే అందరు చెప్పమంటున్నారు. ఒక ఆయన లేచి ముగిజా ఆకలి తట్టుకోలేకపోతుండే. ఇంకొక అయిపోయింది, ముగించకపోతున్నాను. కొన్ని మాటలు చెప్పన వద్దా? ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి 5. మీ చేతులు నాకు ఎట్లా కనపడుతున్నాయంటే ముగించావా మూతి పగిలిపోతున్నాడు. ఏదో తేడాగా ఉందేంటి? అదే 11 పాటలో 3 లైను. నా తొందర చెప్పండి గట్టిగా. నెట్ల దేహము అనండి. నత్తలు కాదు, నెట్ల దేహము జాంజగవే, నెట్ల దేహము, మసిరిగాలు, మంకరగాలు, పింకరిగాలు, జాంజగండ్రోయ్ కుర్రోయ్. నాకు అర్థం కాలేదు సార్. మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను, బాబులు కొడతారు. నన్ను కాదు, వాయిద్యాలు. ఇది నువ్వు కిందకి వెళ్ళిపోయింది. ఎందుకు కిందకి వెళ్ళిపోయావు? నిన్నేం చేయనులే నాన్న. ఏ నాటికైనా మీరు అడవులోకి లే, నేను తీసుకెళ్తాగా, అక్కడే తీసుకెళ్తాను, అక్కడే మీ పెళ్ళి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. నెట్ల దేకమో జాంజకు యేసు, నెట్ల దేకమో. చప్పట్లో. సరి కొట్టండి, సరిగా గుమ్ము రావాలి. అది మధ్యలో మార్చొద్దు. చప్పట్లో. కోయారే కోయ్ కోయ బామారి సందమామ, కోయ్ కోండకోయ్. మీకు బోర్ అయితే కొడతలేదు కదా? ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ 80 కోయ్ అన్నాడు. మసిరిగాలు, మంకరగాలు, పింకరిగాలు, వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అనాలా. మర్యాదగా చేతులు పైకెత్తండి. ఎవరైనా చేతులు లేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా. ఆ ముసల భక్తురాలు ఒక్క చెయ్యి ఎత్తింది. ఇష్టంగా చేతులు ఎత్తండి. ఏమి లేదు, నా భయం నాది. ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపడవంట. ఆమెను తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోపెట్టారు. దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. నేను డిష్ అన్నాడు అంతే. ముసలం పడిపోయింది. మేము పడిపోయింది అనుకున్నాం. నాకు నీ మీద నమ్మకం లేదురా. నేను ఇలాంటి స్టేజ్ కిందకి వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా గుర్రప్ప అని కుమ్మేశారు. అప్పటి నుంచి నా భయం నాది. ఎవరికైనా ముసలోగా ఏదైనా జరిగితే మా సంబంధం లేదు. ఆ ముసలమ్మ చచ్చిపోగానే
మీటింగ్ పెట్టిన ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినయ్ గారిని పెచ్చ కొట్టారు. నువ్వు కొట్టావా? ఏ డౌటా? అయితే కన్ఫర్మ్. చప్పట్లో కోయారే కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా కోయ్ 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 కోండ్ కోయ్ 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 ఏయ్ బండి బందూరే భయ్య బండి బందూరే गोडिन जमारे भैया भजन जमारे ये सुजा प्रभुण्य दुखन जमारे भंडी बंदूरे भैया भंडी बंदूरे गोडिन जमारे भैया भजन जमारे हाँ सपल कोट्टंडी मीरू सपल कोट्टंडी ये जुग सपल कोट्टंडी मीरू सपल कोट्टंडी ये जुग రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఉన్నాయో లేవా? కొంతమంది భయపడి చెప్పరు, కొంతమంది సిగ్గుపడి చెప్పరు. వద్దులే అమ్మ నా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నేను వెళ్ళి నాకు పామేషం తాగాను చచ్చి అందరూ అంటారు ఎప్పుడు ఎందుకు దగ్గర విషం తగ్గవా సావలేదే ఎందుకు బతుకున్నావు? నాగుల పంచమి అలా నాగుల పంచమి నాగుల పంచమి అట్లా కూడా సర్రా మీద విషం తాగాడు సార్ మరి సావలేదాడు అనేవాళ్ళు ఉంటారా ఉండరా? ఎగతాలు చేస్తారు ఎక్కువ, ఎగతాలు ఎక్కువ. అట్టాంటి ఎగతాలు చేస్తారు కాబట్టి నేను చెప్పనన్నా ప్రభు అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. పిచ్చోడా నా సాక్షి నన్నే సరిగా ఎవరు నమ్మట్లేదు, నిన్నెవరు నమ్ముతాడరా? కాబట్టి నేను నీకు చెప్పేది ఏంటంటే నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మీసాల గురప్ప వేసేస్తామరా లేపేస్తామరా అని నువ్వు విషయం మనిషి కాదు, నువ్వు విషయం తాగలేదు అంటే అని చెప్తున్నాడు. ఆ మీదకి పాము వచ్చింది, ఆ పాము తీస్తే ఆయన మెడలేసాను. నువ్వు విషయం మనిషివే నాకు తెలిసిపోయింది అని పాముతో సహా పారిపోయాడు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గత వాడికి కావాలి చేసేస్తాం నేను చెప్పాను. లేపండ్రా రండిరా అంటే ఒక్కరు రావట్లేదు. ఎందుకంటే తెలుసా ఇంకొకరికైతే వచ్చేలేము కానీ ఈడు అసలే కోయోడు, ఈడు అసలు ఇష్టం మనిషి అంట, వెళితే గిల్లేస్తాడేమో వాళ్ళ భయం వాళ్ళకుంది. నాకు పెళ్ళి అయింది. నాకు పెళ్ళి అయితే మీకెన్నవుతున్నారు అంటే ఆఖరికి నీ పెళ్ళి కూడా చేసుకోకూడదా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమో గుర్తు. ఒక విషయం మనిషిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరైనా చేసుకుంటారమ్మా? విషయం మనిషి తెలిసి గిల్లిన చచ్చిపోతాను తెలుసుకుని ఎవరు వస్తారా బాబాయ్ అని పారిపోతారు. చూసారా సార్ డబుల్ యాక్షన్. కానీ ఆ అమ్మాయి నాకు లవ్ అన్న ప్రేమను తెలియదు. ఎంత అందగాడిని నాకు తెలియకుండా ఆ అమ్మాయి నన్ను ఇష్టపడి నా దగ్గరికి వచ్చి నాకు చెప్పకుండా వెళ్ళి మా నాన్న ఆంబోత్యంగా చెప్పింది పెళ్ళి. కొడుకు మీసాల గురప్ప తప్ప ఎవరు చేసుకోనని చెప్పింది. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసాలే గుండె కదండి, అది అలాగే ఉంటుంది. మా నాన్న ఆంబోత్యంగా నా అమ్మాయిని తీసుకొచ్చి నాకు చూపించాడు. ఆ అమ్మాయి నాతో మాట్లాడుతుంది. మంకడా వాతంజలతం గుర్రే నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంట్రా? అమ్మో ఫ్రిజ్ ఎక్కడ? ఫ్రిజ్ ఇక్కడ ఉందా? ఫ్రిజ్ పెట్టేస్తా తలకాయ. నీ మోకానికి ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఆ అమ్మాయి నేనే తీసుకొచ్చాను, పెళ్లి చేసుకోమన్నాడు, పెళ్లి చేసుకున్నాను. దేవుడు నాకు చక్కని భార్యనిచ్చాడు. ఎంత చక్కని భార్యనంటే పెళ్ళైన కాడి నుంచి ఈ రోజు వరకు
నన్ను ఒక్కసారి కూడా కొట్టలేదు. ఎక్కడికి వెళ్తున్నావురా, ఏ ఊర్లో ఉన్నావు, వీడియో చూపించరా అని ఎప్పుడు అంద పాపం. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. నా అసలు పేరు మేసాల గురప్ప, నా భార్య అసలు పేరు వద్దులే, మీరు నవ్వుతారు కానీ వద్దులే, ఇంకోసారి చెప్తాను నేను. అంత అర్జెంటా? మళ్ళీ నిజంగా చెప్తున్నా, మళ్ళీ నన్ను మీ ఊరు రమ్మంటారా? అయ్యగారు మళ్ళీ మా ఊరు రావాలి అన్న నిజంగా చేతులు ఎత్తండి, అప్పుడు చెప్తే మా ఆవిడ పేరు. అప్పుడు దాకా ముసలు మాగలేదా? నా అసలు పేరు మేసాల గురప్ప, నా భార్య అసలు పేరు పొట్టి గుర్రమ్మ. పొట్టి గుర్రమ్మ మేసాల గుర్రప్ప. నాకు 60 మంది మనవాళ్ళు మనవరాళ్ళు. ఏ చర్చికి వెళ్ళిన తాత అని పిలుస్తారు. మీరందరూ గట్టిగా ఒకసారి తాత అనండి. ఆ ముసలోళ్ళు కూడా తాత. నేను బలుపా, అహంకారమా, ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? అసలు నేను పుట్టిన కాడ నుంచి 13 సంవత్సరాల దాకా అసలు నేను స్నానం చేయలేదమ్మా. స్నానం చేయలేదు. 1 కాదు 2 కాదు 13 సంవత్సరాలు నాకు స్నానం అంటే ఏంటో కూడా తెలియదు. బ్రష్ కూడా తెలియదమ్మా. సింహాలు జంతువులు బ్రష్ చేస్తాయా, స్నానం చేస్తాయా? నేనంతే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నన్ను కుట్టిన పురుగులు తెచ్చి ఎంత కమ్మన వాసన వచ్చేవాళ్ళం. వీడు మనిషా పశువా? వస్తారు దుర్మార్గులు, కత్తులతో బాంబులతో కదా ముందు వాళ్ళ మీద పరిగెత్తుకెళ్ళి, నేను వెళ్ళి పరిగెత్తుకెళ్ళి లాభా దెబ్బ దెబ్బ లాభా వాతిన జల మంకడ హా అనేవాడిని. ముందెలగానే హా అనేవాడిని అంతే. హా అనగానే వాళ్ళకి నా నోట్లో ఉన్న ఆనందకరమైన ఆ వాసన వాళ్ళ ముక్కులకి వెళ్ళి సొరదెబ్బ కింద పడిపోయారు. కత్తులతో బాంబులతో తుపాకులతో కాదు, నా వాసనతో చచ్చేవాళ్ళు. పందికొకలు వాసన. ఎవడే పందికొక ఎవడా? నేను చెప్పుకుంటున్నాను. అయ్యో నేను చెప్పుకుంటున్నా. గుంటూరు బుడంపాడు, దానికి ముందు కృష్ణా కెనాల్ కాలువ స్పీడ్గా ఉంటుంది, లోతుగా ఉంటుంది. పాస్టర్ గారు 6 అడుగులు ఉన్నాడు. ఆయన కాళ్ళు దిగాడు, ఆయనకి పొట్టకడికి వచ్చి నీళ్ళు. నేను దిగాను, నాకు పేకడికి వచ్చినాయి. నేను ఇలాగ అంటున్నా. అయ్యగారి దగ్గర మంచి యవనస్తులు 5 ఉన్నారు బాప్తిస్తానికి. నా దగ్గర 5 ఉన్నారు ముసలు డొక్కోలు. ఫస్ట్ ముసలు మీకు కళ్ళు కనపడతలేదు, నిలబడలేకపోతుంది, నటట అంటుంది. నేను అన్నాను, ఇది కాలం ఏంది, ఆ ముసలం ఏంది? ఆమెను అక్కడ కూర్చోబెట్టండి. లాస్ట్లో వచ్చి ఆమెకి బాప్తిజాలు అయిపోయిన తర్వాత వచ్చి నేను నీళ్ళు మొఖాన కొడతానన్నా. చెప్తున్నా, నాకు వినపడుతుంది మాటలు. బామ్మగారు మీకు 80 దాటిపోయినాయి, మీరు దిగబాకండి, అయ్యగారు అసలు డ్యాన్స్ చేస్తున్నాడు, నువ్వు డ్యాన్స్ చేస్తావు, మీకు డ్యాన్స్ మేము చూడలేము, ఇక్కడ కూర్చోండి, లాస్ట్లో అయ్యగారు వచ్చి మీకు మోకాన్ని నీళ్ళు కొడతారంటే నాకు అట్టొద్దు, దిగుతా అని దిగింది. ఆ తల్లిగారు పెద్ద ఆమె ముసలమ్మ చేయిని పట్టుకున్నాను, నా చేయి పట్టుకుంది. నా బాధ ఆమె చెప్పుకుంటున్నాను. అమ్మ, ఇదే నా జీవితంలో ఫస్ట్ బాప్తిసం, నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. నా చేయి నువ్వు గట్టిగా పట్టుకో, నీ చేయి నేను పట్టుకుంటాను. నువ్వు తొందరపడి నన్ను ముంచుకో, ముంచేది నిన్ను, అది గుర్తుంచుకో. ముంచుతాడు నిన్ను, ముంచుని నేను అక్కడ వెనక ముంచుతారన్నమాట. నేను ముంచుని నేను కాబట్టి అయ్యగారు అబ్బాయిని ముంచి లేపిన తర్వాత ముంచుతాడు. నేను నీ చేయి పట్టుకొని ఒకటి తల మీద ఎత్తాను, నా మునుగు నేను లేపుతానన్న. అలాగే బాబాయ్ అంది. అయ్యగారు ప్రమాణం చేపించి అబ్బాయిని ముంచాడు. ముసలమ్మని ఒకటి వేసాను, మునిగింది. ముసలమ్మ మునిగింది, అబ్బాయి మునిగాడు. ముసలమ్మ మునిగింది, అబ్బాయి లెగిశాడు. ముసలమ్మను ముంచగానే ఎట్టా జారిపోయిందమ్మ చేపలాగా.
కొట్టుకుపోతుంది, వెళ్ళిపోతుంది. నేను ఎత్తుకుంటున్నాను. పైన వాళ్ళ మనవడు, ఫాదర్ గారండి మా బామ్మ మీద అన్నాడు. ఏది? నేను వద్దన్నా. దిగుతా, దిగింది, వెళ్ళిపోయింది. మా బామ్మకి 80 దాటిపోయినాయండి. 70 సార్లు చావు వచ్చింది. మరి ఏ పుణ్యాత్ముడి చేతిలో పోద్ది అనుకున్నాం. నీ చేతిలో పోయింది కాబట్టి మీరు పైకి రమ్మంటున్నారు. నాకు భయం వేసింది. వెళ్ళినా కొడతారు, వెళ్ళకపోతే సావ కొడతారు. సరే వెళ్ళాను. 4 పంపించారు ఆ ముసలమ్మ కోసం. మునిగిపోయిన ముసలమ్మ చచ్చిపోయింది. చచ్చిపోయి కొట్టుకుపోతుందమ్మ. కొట్టుకుపోయిన ముసలమ్మ 4 మోసుకొస్తుంటే నాకు ఎట్లా ఉంటుందమ్మా? అయిపోయింది నా జీవితం, అయిపోయింది నా జీవితం, అయిపోయింది నా బ్రతుకు అని చెప్పి పైకి వెళ్ళాను. సరే వాళ్ళన్నారు మా కులాచార ప్రకారంగా ఎవరు చేతులు చచ్చిపోతే ముసలమ్మ వాళ్ళు సమాజమన్నారు. వెళ్ళకపోతే నాకు చేత వెళ్ళాను. సో ఏడటం నాకు తెలియదు, చిన్నోడు కాబట్టి. ఆమె కోసం అరగంట నిజం గడిచాను. నేను నిజం గడిచానమ్మా. ఏడిస్తే వాళ్ళు సరిగా ఆడలేదు, మామూలు గడిచారు అంతే. బామ్మ అన్నారు, నవ్వుకుంటున్నారు. అందరూ బతికే ఉన్నారు. ఆ ఫస్ట్ ముసలమ్మే. నేను రాత్రి నుంచి గమనిస్తున్నాను, ఇక్కడ చాలామంది ముసలు ఉన్నారు. నా చెయ్యి చాలా మంచిది. ఇక్కడ ఏమన్నా కాలువలు ఉన్నాయన్నా? ఎక్కడ? ట్యాంక్ వద్దు, కాలువ కావాలి. ఆ ముసలమ్మని చూడు, నాకు వద్దంటుంది. అప్పుడేనా నాకు పెళ్ళి అవ్వాలా, నాకు పిల్లలు పెట్టాలా, వాళ్ళకి పిల్లలు పెట్టాలా, నా పొల్లు మొత్తం ఊడిపోవాలా? అప్పుడు పొల్లుడిపోతే ఎట్టమాటారు తెలుసమ్మా? గారు ఈ కరోనాకి అదే వేసుకున్నారు. దాని పేరేంటి? వ్యాక్సిన్. ఆ వేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మేము వేసుకున్నాం వాళ్ళు పైకి లేపండి. చాలామంది తీసుకున్నారు. దింపండి. ఇంకా మేము వేసుకోలేదే అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చాలా తక్కువ. దింపండి. మీకు తెలుసో లేదో 2 నెలల నుంచి ఒక వార్త. ఏం వార్త తెలుసా? యాక్షన్ వేసుకున్న వాళ్ళు చచ్చిపోతున్నారంట. నేను చెప్పేది అబద్ధం కాదు. నడుము చచ్చిపోతున్నారు. ఏంట్రా అంటే ప్రభుత్వం వారు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చచ్చిపోతున్నారమ్మా. అన్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోతున్నారు. ఎందుకురా అని చెప్పి పరిశోధన చేస్తే యాక్షన్ వేసుకోలేదే వాళ్ళ చచ్చిపోతున్నారంట. ఇప్పుడు అందుకని ఎవరు యాక్షన్ వేసుకోలేదు వాళ్ళని ఎతికి మాకైతే 2 వేసారు, మీకైతే 6 అయిపోతున్నారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. శక్తి 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 శక్తి. చేతులు ఉంటేనే కొట్టండి. ఓకే, వీడియో అయితే చూసేసారు కదా. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే సరదాగా నవ్వుకోవడానికి మాత్రమే, ఎవరిని కించపరచడానికి కాదు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను మీ ఆర్టిస్ట్ మను. థ్యాంక్ యూ.